అద్వితీయ జీవం కలిగిన దేవాది దేవునికి ఈ 2026 సంవత్సరం మనకిచ్చినందుకు కృతజ్ఞతలు. మనందరి తరపున మరో అద్భుతమైన సమయం ప్రియ దేవుని సంగమునకు వీక్షిస్తున్న ప్రియ తమ్ముళ్ళు చెల్లెమ్మలకు కృతజ్ఞత స్థుతులు మనము దేవునికి చెల్లించువారమై ఉన్నాము. హల్లెలూయా, ఆమేన్. మరో శ్రేష్టమైనటువంటి దైవ వర్తమానముతో మీ ముందుకు రావటానికి ప్రభు ఇచ్చినటువంటి ఈ దైవ వర్తమానమును బట్టి కృతజ్ఞతలు చెల్లిస్తూ ఉన్నాను. ప్రియ దేవుని బిడ్డలారా, అదేంటంటే చాలా శ్రేష్టమైన వివరణ ఎంతో ఉన్నది. కానీ క్లుప్తంగా దేవుని యొక్క దైవ సందేశాన్ని మనము విని ఈ 2026 సంవత్సరంలో ఉన్నతమైనటువంటి ఆయన కోరుకున్న చిత్తాన్ని మనం చేయుదుముగాక. ఆమేన్. దేవుడు ఎంత గొప్పవాడు. ఆయన పోలిక, ఆయనకు పోలిక అనేటువంటిది అది మాటకు సెట్ అవ్వట్లేదు. వి కెనాట్ పుట్ ఇన్ ద వర్డ్ ఇమేజ్ ఆఫ్ ఎ గాడ్. దేవుని యొక్క ఆ యొక్క స్వారూప్యము, ఆ స్వరూపము అనే మాట, స్వరూపము, ఈ స్వరూపము ఫామ్ ఆఫ్ గాడ్, దేవుని యొక్క అద్భుతమైనటువంటి ఆ స్వరూపము మనము ఎలా వివరించగలము? అటువంటి గొప్ప దేవుడు, ఆ మహిమ కలిగినటువంటి ప్రభు స్వరూప్యమును దేవుని యొక్క కృపలో ఆదికాండం 1వ అధ్యాయము, ప్రియ దేవుని బిడ్డలారా, మనము ధ్యానించిన ఆ 1వ అధ్యాయము మనకు కనిపిస్తుంది. మనకు తెలుసు 26 అధ్యాయం, 1వ అధ్యాయం 26, 27 వచనాల్లో. అయితే ఆయన స్వరూపములో మనలను ఆయన చేయటానికి ఇష్టపడి అంటాడు 27లో, 1వ అధ్యాయం 27లో, దేవుడు తన స్వరూపమందు నరుని సృజించెను, దేవుని స్వరూపమందు వారిని సృజించెను, స్త్రీనిగాను పురుషునిగాను వారిని సృజించెను. ఆయన స్వరూపంలో ఇష్టపడ్డాడండి మనల్ని చేయటానికి. ఏదో ఎన్నో జంతువులు ఉన్నాయి, కానీ ఈ అద్భుతమైన స్వరూపాన్ని మనము మిస్ చేసుకోకుండా, ఈ స్వరూపము ఎందుకొరకంటే చూడండి ఎంత గొప్ప ఆ యొక్క నిర్మాణంలో ప్రభువు ప్రేమించి ఈ స్వరూపాన్ని మనకివ్వటానికి ఇష్టపడుతున్నప్పుడు, ఈ స్వరూపాన్ని పరలోకానికి, ఈ మహిమ కలిగినటువంటి స్వారూప్యంలో ఎదగాలని ప్రియ దేవుని బిడ్డలారా, ఈ బాహ్యమైనటువంటి ఈ రూపము ఏదైతే ఉందో, దీన్ని ఇష్టపడుతూ ఉన్నామో, ఆత్మ సంబంధమైనటువంటి స్వారూప్యము, దీన్ని వర్ణించడం చాలా కష్టంగా ఉన్నటువంటి టాపిక్ అండి. ఇది చాలా జాగ్రత్తగా వింటేనే మీకు అర్థమవుతుంది. ప్రియ దేవుని బిడ్డలారా, చాలా శ్రేష్టమైనటువంటి కార్యాలు చేసే దేవుడు యెషయా గ్రంథం 53వ అధ్యాయంలో ఆయన బాహువు ఎవరికి వచ్చెను, చాలా అద్భుతమైన మాటలు కదా. అక్కడ అంటాడు యెషయా గ్రంథం 53:1, మేము తెలియజేసిన సమాచారం ఎవడు నమ్మెను, యెహోవా బాహువు ఎవనికి బయలుపరచబడెను. ఆయన కోసం మనము ప్రకటించడానికి, వివరించడానికి, వర్ణించడానికి ఎన్ని కోణాల్లో సమయాన్ని, జీవితాన్ని మనం అర్పిస్తున్నా వినేవారు అరుదు, సమయం ఇచ్చేవారు అరుదు. అయినప్పటికీ ఇక్కడ భక్తుడు యెషయా చాలా బాధతో ఈ మాటలు వ్రాస్తూ ఉన్నాడు. ఎవరు వింటారు? ఎవరు ఈ సమాచారాన్ని ఎవడు నమ్మెను? క్వశ్చన్ మార్క్ వేశాడు. 2వ వచనంలో 53వ అధ్యాయం యెషయా గ్రంథం 2వ వచనంలో మాత్రం అద్భుతమైన మాట, 2 సార్లు ఈ స్వరూపం అనే మాట, స్వరూపము అనే మాట అక్కడ మనకి తెలుగు ట్రాన్స్లేషన్స్లో కనిపిస్తూ ఉంది. కానీ ఇంగ్లీష్ ఇంటర్ప్రిటేషన్లో ఫామ్ అనే మాట, తర్వాత దేవుని బిడ్డలారా బ్యూటీ అనే మాట వాడాడు. అయితే అద్భుతమైనటువంటి ఇక్కడ దేవుని యొక్క జీవం కలిగినటువంటి ప్రభువు లేత మొక్క వలెను ఎండిన భూమిలో, ఈ లేత మొక్క ఎండిన భూమిలో, దేవుని బిడ్డలారా, అది
మొలిచిన మొక్క వలెను. ఈ ఎండిపోయిన భూమి అంటే ఎవరో కాదు, మనమే, మన హృదయాలే, మానవుడే. ఈ ఎండిపోయినటువంటి ఈ మృతమైనటువంటి బాహ్యమైన క్రియలు, బాహ్యమైన లోకము, బాహ్యమైన తంత్రాలు ఆయన లేత మొక్క వలె. ప్రియ దేవుని బిడ్డలారా, అటువంటి గొప్ప దేవుడు, అతడు ఆయన ఎదుట పెరిగెను, అతనికి స్వరూపమైనను సొగసైనను లేదు. మనం అతన్ని చూచి అపేక్షించినట్లుగా అతని యందు స్వరూపం లేదు. దీన్నే ఫామ్ సెకండ్ వర్డ్లో బ్యూటీ అనే మాట ఇంగ్లీష్లో చూస్తూ ఉన్నాం, ట్రాన్స్లేషన్. అయితే ప్రియ దేవుని బిడ్డలారా, బాహ్యమైనటువంటి ఆ యొక్క మనకున్నటువంటి ఈ దేహము ఎన్నో ఆయుధాలతో హాని చేసిన, పాడు చేసిన, రక్తాలు కారినట్లుగా తెగిపోతూ ఉంటే ఆ యొక్క దౌర్లు ఏర్పడ్డాయి. 39 కొరడా దెబ్బలకు, రోమీలు చేసేటువంటి పరిస్థితికి, హింసకు, దౌర్లు, చర్మము ఆ లోపట ఉన్నటువంటి భాగాలు కనిపించే అంత భయంకరంగా. అక్కడ ఏం పోయింది? ఆయనకి స్వరూపము లేదంట. అయితే ప్రకటన గ్రంథం 1వ అధ్యాయం మనం చూస్తున్నప్పుడు, ఆ 1వ అధ్యాయంలో అద్భుతమైనటువంటి ప్రభు యొక్క మహిమ సారూప్యాన్ని యోహాను చూడలేకపోయాడు. 3.5 సంవత్సరాలు గడిపిన నా యేసేనా, భూమి మీద చూసిన యేసుని లెక్క వేరు, మహిమలో చూసినటువంటి క్రీస్తుని, ఆ మహిమ కలిగిన లెక్క వేరు. ఈరోజు ప్రియ దేవుని బిడ్డలారా, బాహ్యమైనటువంటి ఈ స్వరూపము మనం ప్రభు కొరకు పోగొట్టుకుంటే మహిమ కలిగిన స్వరూప్యాన్ని ఎవరు కూడా పాడు చేయలేరు. ఆమేన్. అయితే ఇక్కడ ప్రభువు ఆ సిలువ పైన ఆయన స్వరూప్యాన్ని ఎవరు చూడలేకపోతూ ఉన్నారు. ఇదేంటి అంటే, ఒక నరుడు ఆయుధాలు పట్టుకొని పాడు చేస్తే పాడైపోయేటువంటిదా ఆయన స్వరూప్యము? ఇక్కడ ఆ వివరణ ఏంటంటే మనం అర్థం చేసుకోవాలి. ప్రియ దేవుని బిడ్డలారా, అసలు ఆయన ఉండే స్థలంలోకే మనం వెళ్ళలేం కదా. అటువంటిది ఆయన స్వరూప్యాన్ని ఎవడు టచ్ చేయగలడు? ఆయన ఎవడు ముట్టగలడు? ఆయన ఎవడు తాకగలడు? ఇంత గొప్ప దేవుడు ఈ మహిమ స్వరూప్యాన్ని మనకి ఇవ్వటం కోసం ఈ భూమి మీద ఆయన పోలిక, ఆయన స్వారూప్యము అనే ఈ పదము ఈ 1వ అధ్యాయం ఆదికాండము 26, 27 వచనములో ఇది వివరించడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నాను. చాలా కష్టంగా ఉంది. అటువంటి స్వారూప్యము ఈరోజు ద ఇమేజ్ ఆఫ్ ఎ గాడ్ ఇన్ దోస్ హు ఆర్ లివింగ్ ఆన్ ద ఎర్త్, మెనీ పీపుల్. ఈ స్వారూప్యంలో వర్ధిల్లుతున్న మన జీవితాన్ని కోల్పోకుండా ఈ 2026 సంవత్సరం ఎందుకు ఇచ్చాడంటే, చూడండి, ఒక భయంకరమైన మాట మీకు ఆ రిఫరెన్స్ తీస్తాను. మీరు జాగ్రత్తగా మీరు ధ్యానించగలిగితే ఆ 49వ కీర్తనలో మొత్తం చదవండి. సామాన్యులేమి, సామంతులేమి, సర్వశరీరులు ఆయన మీద ఆధారపడవలసినటువంటి ప్రజలు. కానీ ఎప్పుడైతే మొదట ఘనత నొంది బుద్ధిహీనుడవుతాడో పశుప్రాయుడుగా మారిపోతాడటండి, జంతువుగా మారిపోతాడటండి. అంటే ఆ క్రియలు, ఆ స్వభావము, అటువంటి దౌర్భాగ్యమైనటువంటి జీవితం వలన అతనికి పడే శిక్ష ఏంటంటే, చూడండి 49వ కీర్తన దేవుని బిడ్డలారా 14వ చరణం, సామ్ 49 verse 14. వారు పాతాళములో మందగా కూర్చబడుదురు, మరణము వారికి కాపరయ్యుండును. ఉదయమున యథార్థవంతులు వారి నేలుదురు, వారి స్వరూపములో నివాసము లేనివై పాతాళములో క్షయమైపోవును. వారి స్వరూపములు ఏమవుతాయటండి? నివాసము లేనివై. వారి స్వరూపాలకి ఇంకా నివాసం లేదు. దేర్ విల్ బి నో ప్లేస్ టు రూల్ the face of the form of a human.
దోస్ హు ఆర్ డై ఇన్ సిన్ ఇన్ దేర్ ఎంటైర్ లైఫ్. మరి జీవితాల్లో ఈ ముగింపు, ఏ సంవత్సరం ముగింపో నీకు తెలీదు, ఏ నెల నీ ముగింపో నీకు తెలీదు. కానీ వారికక్కడ వారి స్వరూపములు నివాసము లేనివై పాతాళములో దేవుని బిడ్డలారా క్షయమైపోవును అంటున్నాడు. ఈరోజు మనం క్షయమైపోవటానికి కాదు, అక్షయులుగా చేయటానికే ప్రభు సిలువ మానుపై 2 సార్లు ఆ యెషయా గ్రంథం 53వ అధ్యాయం 2వ వచనంలో ఆయనకి స్వరూపము లేదు, ఆయనకి స్వరూపము లేదు అనే మాటలు వాడాడు. ప్రియ దేవుని సంగమా, ఈరోజు మరణమే వారికి కాపరాటండి. గొర్రెలకు కాపరి మన ప్రభు అయిన యేసుక్రీస్తు. ఈరోజు ద లార్డ్ ఈజ్ అవర్ షెపర్డ్. ఆ కాపరి ఏమవుతాడంటే ఆయనకు అప్పగించుకోకపోతే ఈ స్వరూపము క్షయమైనదిగా మారిపోయే ప్రమాదము ఉన్నది. తరువాత వారి స్వరూపములు ఏమవుతాయట? నివాసము లేనివై. నివాసము లేదు ఇంకా. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, మనము ఈ 2026 సంవత్సరంలో ఏ స్వారూప్యంలో, పోగొట్టుకునే స్వారూప్యం కొరకు పరుగులు తీస్తూ ఉన్నావా? స్వారూప్యం అనేటువంటి ఆత్మ సంబంధమైనటువంటి స్వారూప్యం పొందుకోట కొరకు ఇష్టపడుతూ ఉన్నామా? చూడండి, మరో మంచి మాట. కీర్తనలో దేవుని బిడ్డలారా 17వ కీర్తన 15వ వచనం, సామ్ 17 verse 15. నేనైతే నీతి గలవాడనై నీ ముఖ దర్శనము చేసేదను, నేను మేల్కొనినప్పుడు నీ స్వరూప దర్శనముతో నా ఆశను తీర్చుకొందును. నేను మేల్కొనినప్పుడు నీ స్వరూప దర్శనముతో నా ఆశను తీర్చుకొందును. నీ ఆశ దేంతో తీర్చుకుంటూ ఉన్నావు? నీ ఆశ దేంతో పోల్చుకుంటూ ఉన్నావు? ఆత్మ సంబంధమైన ఆ మహిమ కలిగిన స్వరూపాన్ని, ఆ ఫామ్ని, ఆ ఇమేజ్ని, ద బ్యూటీ ఆఫ్ హోలీనెస్ ప్రతి క్షణము కూడా మనము అందులోనే ఆశ తీర్చుకోవాలి. అందుకొరకే మనము ప్రియ దేవుని బిడ్డలారా ఎదురు చూడాలి. ఆ స్థలంలో, ఆ ప్రాంతంలో, నువ్వు వెళ్ళే ప్రయాణాల్లో, నువ్వు చేస్తున్న పనుల్లో, నీవు అనుక్షణము అనుభవిస్తున్న దాంట్లో దేవుని స్వారూప్యంలో. అంత మంచి మాట అండి. నేను మేలుకొనినప్పుడు అంటే అంతవరకు మేలుకోకపోతే మృతుడుగా ఉన్నప్పుడు మనకు అర్థమవుతుంది. కానీ మేల్కొనినప్పుడు నువ్వు తప్పకుండా, మేల్కొనే మాటకే అసలు అర్థం, డెఫినేషన్ ఏంటంటే దోస్ ఆర్ కమ్ ఇన్ క్రైస్ట్. మేల్కోవటం, మేల్కొల్పేది ఎవరు? దేవుని వాక్యము, సహవాసము, దేవుని యొక్క బోధ, దేవుని యొక్క ఆజ్ఞలే మనల్ని మేల్కొల్పుతాయి. దేవుని బిడ్డలారా, ఎక్కడో ఉన్నటువంటి కీర్తనకారుడు అంటున్నాడు, నేను మేల్కొనినప్పుడు. తప్పకుండా 2025 వరకు ఎక్కడో పడిపోయి ఉండొచ్చు, కానీ 2026 మేల్కో. ఆయన స్వరూపమైనటువంటి ఆ యొక్క దర్శనముతో నీ ఆశను తీర్చుకో. అప్పుడు అద్భుతమైనటువంటి దేవుని యొక్క స్వారూప్యంలో మనము పరిపూర్ణం అవుతాం దేవుని బిడ్డలారా, సంపూర్ణం అవుతాం దేవుని బిడ్డలారా ఈ భూమి మీద. అందుకొరకు సిలువలో ఆ యెషయా గ్రంథం, లేత మొక్కగా ఉన్నటువంటి, ఎండిన భూమిగా ఉన్న మన బ్రతుకులు ఎండిపోయాం. దేర్ విల్ బి డ్రై ల్యాండ్, డ్రై హార్ట్. ఎంత భయంకరమైనటువంటి జీవితాలు. ఆయన వచ్చాడు, మనకు స్వరూపం ఇచ్చాడండి. ఈరోజు ఏదో జంతువుగా నిన్ను చేయకుండా, ఎక్కడో ఉన్నటువంటి ఆ బండలుగానో, కొండలుగానో, కరుకుగానో, ఆ వంకరగానో మనల్ని నిర్మించకుండా, ఏదో కార్నర్లో మనల్ని పడేయకుండా, ఆయన పోలిక. ఎంత మంచి మాట. దేవుడు మన స్వరూపమందు మన పోలిక చొప్పున నరులను చేయుదుము. ఆయన పోలికలో చేశారు. ఇష్టపడినటువంటి దేవుని యొక్క స్వరూపము మరలా ఆయనకి అప్పగించాలి, ఆయనకి సమర్పించాలి. ఈ స్వరూపము ఆ రీతిగా ఆయన స్వరూపంలో మన ఆశ తీర్చుకునే జీవితాలుగా ఈ 2026 సంవత్సరం నరకము కాపరిగా ఉండకుండా, పాతాళము కాపరిగా ఉండకుండా, అక్కడ దేవుని బిడ్డలారా స్వరూపములు నివాసము లేనివై అలాంటి
క్షయమైనవిగా మారిపోకుండా మన స్వరూపాలను కాపాడుకుందాం. దేవుడు ఇంకా చాలా శ్రేష్టమైన విషయాలున్నాయి. మీరు వ్యక్తిగతంగా ధ్యానించండి. దేవుడి మాటలు మన వినికిడిలో దీవించి, ఈ నూతన సంవత్సరంలో ఆయన స్వారూప్యంలో ఆయన మనకిచ్చినటువంటి బాధ్యతలను మనము కాపాడుకుంటూ ముందుకు వెళ్దాం. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ఆమేన్.